సార్ అమరావతి రాజధాని అన్న తర్వాత గతంలో 2014 నుంచి 19 వరకు కూడా శ్రీకాకుళం నుంచి కూడా ఎంతోమంది పనులు దొరుకుతాయని వలస వచ్చేశారు. తర్వాత గత 5 ఏళ్లలో 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి గారి మాటతో ఎక్కడ పనులు లేవు, ఎక్కడ కట్టాలో తెలియదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, అమరావతి రాజధాని అన్నాడు. అసలు ఏంటన్నా ఎలా ఉండబోతుంది? ఉచిత ఇసుక కూడా చేశారు. ఏమండి ఉచిత చంద్రబాబు నాయుడు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అమ్మ ఊడు అన్నాడు, ఆ ఊడు అన్నాడు, ఈ ఊడు అన్నాడు, పెదల్చు మొత్తం దోదా. ఇంకా ఆడి రాజకీయం సన్నాసి చేస్తాడు అన్నాడు, చేస్తాడా చేయడా? రాజకీయ సన్నాసి ఎవరికి వేసారు? అందుకే 11 దీంతో పోయాడు పరిమితం. మళ్ళీ ప్రత్యేక హోదా కావాలట. ఇంకేమో ప్రత్యేక హోదా? నేను పక్కా రెడ్డినే, ఆడి రెడ్డే. ఇంకా దేనికి పని చేయడాడు. రాజకీయ సన్నాసి చేయవలసిదే. నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీ పదవికి పోటీ చేస్తా అని చెప్పి అంటున్నారని కొంత బయట ప్రచారం జరుగుతుంది. ఆడికి ఎమ్మెల్యే లేదు, ఇంక ఎంపీ ఎలాగ వస్తుంది. ఎమ్మెల్యే లేదు, ఎంపీ ఎలాగ వస్తుంది. నేను ఏ టీవీలో చూపించి పర్లేదు, నేను రెడ్డినా. ఇప్పుడు ఈ రోజున పని దొరుకుద్ది అంటావా ప్రతి పేదవాడికి? ఇప్పుడు పని బాగానే ఉంది. పని బాగానే ఉంది. ఇసుక ఉచితంగా ఇస్తాండ్రు. పని బాగానే ఉంది ఇప్పుడు. కాకపోతే ఇవన్నీ సర్దుకోబోతాడు, కొద్దిగా టైం పడుతుంది. టైం పడుతుంది. ప్రతిదీ కూడా ఆయన చెప్తున్నాడు, శ్వేతపత్రం ఇస్తున్నాడు, ఇదిగో ఇది ఇందులో ఈ అక్రమాలు జరిగినాయి అని చెప్తున్నాడు. అమరావతి రాజధాని అన్నాడు. ప్రతి పని వాళ్ళకు కూడా ఉచిత ఇసుక అన్నాడు. పెద్దవాళ్ళకేమో పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశాడు. ఇవన్నీ మంచి అని అంటావన్నా? మంచి చంద్రబాబు గారు చేసే పనులు మంచియే. చంద్రబాబు నాయుడు గారు చేసిన కూడా మంచి. ఇప్పుడు చెత్త పన్ను అని, ఆ పన్ను అని, ఈ పన్ను అని తగ్గాయి. మరి అన్న క్యాంటీన్లు అంతా మరి పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అది మంచి పనే. ఈ రోజున ఈ రైతు బజార్లలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కందిపప్పు రిటైల్ మార్కెట్లో ఎలా ఉంది, లేదా ఏదైనా డీమార్ట్ లేకపోతే ఇంకొక చోటకి వెళ్తే 180-185 రూపాయలు, అది కూడా రకాలు పెడతారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రైతు బజార్లలో దేశవాళీ కందిపప్పుని సుమారు 21 రూపాయలు తక్కువగా, అంటే 160 రూపాయలకే అందిస్తున్న ప్రభుత్వం తీరుని ఎలా చూడాలంటే, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పేదలకు మనం ఏ విధంగా ఉపయోగపడవచ్చు, ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పెరిగిన రేట్లకి మూలంగా సామాన్య జీవితానికి చాలా ఇబ్బంది అవుతుందండి. కొంత ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సేవ్ చేసినట్టు నేను అనుకుంటున్నాను. కొంచెం మనుషులు ప్రశాంతంగా జీవితం గడపడానికి వీలవుతుంది సార్. మాకు అవునండి, అవునవును. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి నేను వచ్చినప్పుడు ఇప్పుడు చూశాను కాబట్టి నేను వచ్చినప్పుడు సేల్ చేసి తీసుకుంటాను. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే సామాన్యులు ఒక బియ్యం కొనుక్కోవాలి అంటే అది కూడా మధ్యతరగతి సామాన్యులు బియ్యం కొనుక్కోవాలన్న మెయిన్ ఇవే కదా సార్. మనిషి ముందు మనుగడ సాధించాలంటే ముందు ఫుడ్ ఉండాలి, తర్వాత గృహం ఉండాలి. ఆ తర్వాత ముందు ఫుడ్ ఉంటేనే కదా తర్వాత గృహం సంగతి ఆలోచించేది. అందుకని ముందు ఈ పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఈ పేద రోజువారీ కార్మికుల కోసం కూడా త్వరలో ఈ అన్నా క్యాంటీన్లు, గతంలో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు మీ దాకా మీరు వినుంటారు, కొంతమంది తిని చెప్పుండొచ్చు. సో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అన్నా క్యాంటీన్లో ఒక 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారంటే ఎలా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. చాలామంది బీద బిక్కి వాళ్ళకి, చిన్న వాళ్ళకి అడుక్కునే పని లేకుండా ముందు బయట తిరగకుండా ఎండలో వాళ్ళకు ఒక చోట కొంచెం కడుపు నింపుతూ చేస్తున్నారంటే 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఎవరైనా ఇస్తారు. అది కూడా లేవు మేము అడుక్కోలేము, మా కాళ్ళు చేతులు బాగులేవు అన్న వాళ్ళకి 5 రూపాయలు ఎవరైనా ఇస్తారు. ముందు పేదల కడుపు నింపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారు చెప్పినట్టు మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, లేదా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానన్న తీరు కానీ, ఇవి కూడా అమల్లోకి వస్తే మహిళలకు ఎంతవరకు లాభదాయకంగా? చాలా బాగుంటుందండి. వాళ్ళు ఏదన్నా బడుగు జీవులు ఉంటారు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, సరుకులు తెచ్చుకోవాలి, వాళ్ళ ఇంట్లో అన్ని చూసుకొని ఆ మిగిలిన డబ్బులతో వ్యాపారం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. నేను కూడా నేను తెలుగుదేశానికి వేశాను అట్టా అని కాదు, కానీ బాగుంది. మార్పు కోరుకున్నారు, మార్పు కోరుకున్నట్లుగానే జరుగుతూ ఉంది. ఓకే.